మీకోసం కొంచెం ఆహారం తీసుకొని వచ్చాను. ప్రభు ఇచ్చిన ఆహారం. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విని సమయానికి ముగించుకుందాం. మీ కొరకు మంచి ఆహారాన్ని సంఘస్థులు తయారు చేసి పెట్టారు. మీ కొరకు అంటే చేసింది మీరే, తినేది మీరే. కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు అట్ట ఇటు అయినా బిడ్డలారా ఓర్చుకుంటారని ప్రేమతో నేను విన్నవించుకుంటున్నాను. సమయం ఆలస్యం కాకుండా దేవుని వాక్యంలోకి వెళదాం. బయట ఉన్న బిడ్డలు నాకు కనబడట్లేదు, దయచేసి కూర్చోండి. కుర్చీలు ఉన్నాయి బయట, అన్నలారా కూర్చొని కాస్త దేవుని మాటలు మీ చెవిలో వేసుకుంటే మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 'సరే ఇంకేం చూస్తావులే. నిర్గమకాండం 25వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదట 31 వచనాన్ని, తర్వాత 37 నుంచి 39 దాకా ఈ 3 వచనాలు చదవదాం ఈ పూట కోసం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. ఇప్పుడు 37వ వచనం చదువుదాం. మీరు టీవీలో చూస్తే బాగా పెద్దగా కనబడుతుంది, నాతో పాటు చూసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూస్తానండి. నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. 38వ వచనం. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. 39. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. తర్వాత ఉందమ్మా ఇంకేమన్నా? లాస్ట్ వచ్చిన అదేనా? 40. కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుమో. చదివిన ఈ మాటలన్నింటినీ ఆ వాక్య ప్రకారం అనుసరించి, మరి దేవుడు ఆ వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతికే కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తిమ్మతన మనం ఇంకొకసారి మిషన్ తెచ్చి ఒక స్టాండ్ ఇటు తిరగద్దు అనమాట, కార్నర్కి. ఒకసారి ఆ పని చేసేవండి, వీళ్ళకి కూడా కనబడుతుందన్న. ఈసారి ఆ పని పెట్టుకుందాం ఒకసారి. రైట్. ఇప్పుడు నేను చెప్పేది అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గర మోషే గారు తయారు చేసిన ప్రత్యక్ష గుడారాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. నేను మీ మధ్య నివాసం చేయనట్లుగా నాకు ఒక మందిరం కట్టండి అని దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడి, ఇశ్రాయేలుల దగ్గర ఆ వస్తు సామాగ్రి అంతా తీసుకొని ఎలా కట్టాలో, ఏ కొలతలతో కట్టాలో, ఎంత సైజు ఉండాలో, ఎంత పొడుగు ఉండాలో, వెడల్పు ఉండాలో, ఏమేమి ఉండాలో అన్నీ క్లియర్గా సీనాయి పర్వతం మీద దేవుడు చూపించిన మాదిరి చొప్పున దైవజనుడు మోషే ఇశ్రాయేలుల చేత ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. ఒకసారి ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉందో చూద్దాం మనం. ప్రత్యక్ష గుడారం ఎలా ఉండేదంటే, ఇదిగో ఇది, ఈ ఒక్క బొమ్మ జాలు మట్ల పెట్టేమా, ఇది సేమ్ ఎలా కట్టమని చెప్పాడు. అది కొండలు చూడండి, అంత అరణ్యంలోనే దేవుడు ఈ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. అదిగో అక్కడ ఆ గుడారంలా కనబడుతుంది కదా, ఆ గుడారంలాగా కనబడుతున్నది దేవుని మందిరం. ఆ దేవుని మందిరం ముందున్నది చిన్న పాత్ర, ఇద్దరున్నారు అక్కడ, అది ఇత్తడి గంగాళం. అంటే అక్కడ నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని మందిరం లోపలికి వెళ్ళాలి.
కడుక్కోకుండా వెళ్తే చచ్చిపోతారు. ఇది ముందు మండుతుంది కదా, దీన్ని బలిపీఠం అంటారు. ఆ బలిపీఠం మీద తెచ్చిన జంతువులు బలిచ్చేవాళ్ళు. ఇజ్రాయేలులందరూ ఈ ఆవరణంలో ఉండాలి కానీ మందిరం లోపలికి వెళ్ళకూడదు. ఆ బలిపీఠం ఉన్న స్థలాన్ని, ఆ గంగాళం ఉన్న స్థలాన్ని ఆవరణం అంటారు. అక్కడ నుంచి మందిరం లోపలికి వెళితే పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు మన మందిరంలో నుంచి ఆవరణం, బ్రదర్లు కూర్చోన్నది ఆవరణం, లోపలికి వస్తే పరిశుద్ధ స్థలం, చివర ఎండింగ్లో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఒకసారి లోపల ఏముందో చూడమా, ఫోటో పెట్టమా. ఒకసారి లోపలికి పోతే ఇంకో ఫోటో చూడండి ఒకసారి మనం. ఇది చూడండి బిడ్డారా, ఇది లోపల మందిరం లోపలికి వెళ్ళగానే ఇట్లా ఇట్లా వెళ్తుంది అనమాట, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న 3 వస్తువులు చెప్తున్నాను మీకు. మనము మోషే గారు కట్టిన ప్రత్యక్ష గుడారానికి ఆవరణంలో 2 వస్తువులు చూసాం. ఏంటి ఆ 2 వస్తువులు? బలిపీఠం ఒకటి, ఇత్తడి గంగాళం ఒకటి, 2 కదా. ఇప్పుడు లోపలికి వస్తే ఈ రొట్టెలు పెట్టున్నాయి చూడండి, కనబడుతున్నాయా? ఆ రొట్టెలు పెట్టిన దాన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. ప్రతిరోజు ఆ రొట్టెలు మారుస్తూ ఉండాలి. అంటే ఆ రొట్టెలు దేవుని వాక్యానికి సాదృశ్యం అనమాట, అది వేరే సంగతి. దీన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. అది అవతల పక్క చూడండి, అవతల పక్క దీపవృక్షం. అంటే రాత్రిపూట ఆ గుడారం అంతా వెలిగివ్వడానికి దేవుడు ఆ దీపవృక్షాన్ని తయారు చేయమన్నాడు. అది దీపవృక్షం. అదిగో చివర దైవజుడు నిలబడుకో ఉన్నాడు కదా, ఆ నిలబడుకో ఉన్న స్థలం, దాన్ని ఆ వస్తువుని ఏమంటారంటే ధూపవేదిక. అక్కడ ధూపం వేయాలి, అది ప్రార్థన జీవితానికి గుర్తు. ఇక్కడ లోపల 3 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సన్నిధి రొట్టెల వల్ల, దీపవృక్షం, ధూపవేదిక. ఎంత బాగుందో టీవీ ఉంటే. అంత గదా నేను చెప్పేది మీకు. చందన్న సిసి గారు వినండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లోపల 3 వస్తువులు, బయట 2 వస్తువులు. టకటక చెప్పండి. బయట ఉండే వస్తువులు ఏంటి? బలిపీఠం, ఇత్తడి గంగాళం. మందిరం లోపలికి పోగానే 3 కనపడుతున్నాయి. దీపవృక్షం, సన్నిధి రొట్టెల వల్ల, ధూపవేదిక. మందసం బొమ్మందమా, అది అట్లా పెట్టా. అక్కడ చూడండి, అక్కడ తెర ఉంది. ఆ వ్యక్తి దైవజుడి వెనక తెర ఉంది కదా, ఆ తెర తీసుకొని లోపలికి పోతే మందసం ఒక్కటే ఉంటుంది అక్కడ. దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అంటే ఇప్పుడు బలిపీఠం లాగా అనమాట. ఇక్కడికి ఎవరు ఎక్కకూడదు, ఎందుకంటారంటే అది అతి పరిశుద్ధ స్థలం. ఆ తెర తీసుకొని లోపలికి వెళితే మందసం ఉందమ్మా, ఉందా? సరే, ఓకే, మిస్ అయిందిలే. మందసం మీకు తెలుసు, దేవుని చిత్తం అయితే. ఆ లోపల మందసం అనేది ఒక వస్తువు ఉంటుంది. మొత్తం 6 వస్తువులనా. ఇవి మళ్ళీ లోపల రండి, మన ముత్తుకూరు, మన నెల్లూరు మందిరంలోకి రండి. ఆ నుంచి మొత్తం ఎన్ని వస్తువులు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో? 6 వస్తువులు. నేను మీకోసం మరలా చెప్తున్నా. బయట 2 బలిపీఠం, ఇత్తడి గంగాళం. లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలంలో 3 సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఒకే ఒక్క వస్తువు మందసం. నిన్నటినే మన వాక్యం చెప్పుకున్నాం మందసం గురించి. మన మందిరంలోకి దేవుని తేజస్సు రావాలంటే మందిరంలో మొదటి ప్రాధాన్యత, ప్రయారిటీ ఇన్ చర్చ్ మందసానికి. దేవుని మందసానికి మొదటి ప్రాధాన్యత అంటే దేవుని వాక్యం అని చెప్పాం కదా, అదనమాట. ఇది టోటల్ పిక్చర్. అయితే ఈరోజు నేను చదివినటువంటి 3 వచనాల్లో, నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చదివిన ఈ 3 వచనాల్లో దేని గురించి రాయబడి ఉందంటే దీపవృక్షాన్ని గురించి రాయబడింది. ఇప్పుడు దీపవృక్షం చూద్దాం దగ్గర నుంచి. దీపవృక్షం గురించి మనం చదివేం ఇప్పుడు. దేవుని బిడ్డలారా, దీపవృక్షం అంటే మరి దేవుని మందిరంలో రాత్రిపూట వెలుగివ్వడానికి దేవుడు ఆ వస్తువును తయారు చేయమన్నాడు. ఏమన్నా రాత్రిపూట మందిరంలో వెలుగివ్వడానికి. ఆ రోజుల్లో కరెంట్లు లేవు. మీరు ఎడ చూస్తున్నారంటే, ఎందుకురా స్వామి ఆ ఫోటోలు పెట్టి మమ్మల్ని వాక్యం చెప్పు మాకంటే ఫోటోలు పెట్టి, అదిగో చూడండి టీచర్ చెప్పినట్టు చెప్తున్నాడు. టీచర్ చెప్పినట్టు మిమ్మల్ని ఆడకే తీసుకొని వెళ్తా, మీకు పాయింట్ చెప్పకుండా చెప్పను కదా. డాక్టర్ కనబడలేదా? అదే మనసు. ఏమో కనబడలేదు, తీసే కదా ఇందాక, అర్థం కాలేదు. సరే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే మిస్ అయిందా? దీపవృక్షం మిస్ అయిందా? మనం తీసాం కదా, అంశంలో ఉందా? సరే పెట్టి, ఏం కదా పెట్టు, పర్లేదు, పెట్టి దాన్ని చూస్తా ఒకసారి. చూడండి, అదిగో చూడండి, అది దీపవృక్షం. అంటే ఆ పక్కన బొమ్మ ఉంది కదా, కనబడేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మసకగా కనపడుతుంది అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. బాగానే కనపడుతుందా? అది దీపస్తంభం అనమాట. దీపస్తంభము అంటే దీపాలు పెట్టే స్తంభం, దీపము పెట్టే స్తంభం అని. దాన్ని అలా ఒక గుడారంలో కుడి చేతి పక్క పెడతారండి. కుడి చేతి పక్క దీపస్తంభం ఉంటుంది. అది మొత్తానికి దానికి ఎన్ని దీపాలు చెప్పండి ఒకసారి లెక్కేయండి. 6 దీపాలు. 7? 7, అవును. ఈ పక్క 3, ఆ పక్క 3, మొత్తం 7 దీపాలు. ఈ 7 దీపాల్లో
ఒలీవ నూనె పోసి రాత్రి ఆ దీపం ఆరిపోకుండా కాపాడవలసిన బాధ్యత యాజకులది. దీన్ని దీపవృక్షం అంటారండి. ఈ దీపవృక్షం గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఈ దీపవృక్షంతో ఇంకొక 2 ఉపకరణాల పేర్లు రాయబడ్డాయి. అక్కడ తీసేయమా, మళ్ళా తీసేయలే, వాకి మనం చూద్దాం. దీపస్తంభం గురించి రాసినప్పుడు దాని ఉపకరణాలు 2 రాశాడు అక్కడ. 39వ వచనమో 38వ వచనం అనుకుంటాను. దాని కత్తెరయో దాని కత్తెర చెప్పయో అని ఉంది అక్కడ. దాని కత్తెరయో దాని కత్తెర చెప్పయో అంటే దీపవృక్షం ఆ మందిరంలో ఉంచినప్పుడు దానికి సంబంధించిన 2 వస్తువుల పేర్లు కూడా రాశాడు దేవుడు. అది దాని కత్తెర. ఆ కత్తెరను కూడా దేవుడు దేంతో చేయమన్నాడు అంటే బంగారుతో చేయమన్నాడు. మీకు విషయం తెలుసా? ఈ దీపవృక్షాన్ని 40 వీసెల బంగారంతో చేశారంట. ఎన్ని వీసెలు అంటే ఎన్ని కొలతలు తెలుసా మీకేమన్నా? అది ఇప్పుడు కొలత కాదు, అది అప్పటి కొలత. ఇప్పుడు కొలత ఆ 40 వీసెల్ని ఇప్పుడు కొలతలోకి మారిస్తే 54 కేజీల బంగారం. 54 గ్రాములు కాదు, 54 కేజీల బంగారం. ఇప్పుడు 54 కేజీల బంగారం కొనాలంటే అక్షరాల 25 కోట్ల రూపాయలు. ఎన్ని? 25 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలు విలువైన బంగారం అవుతుంది దాన్ని చేయడానికి. ఆ రోజుల్లోనే దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 6 ఉపకరణాలలో విలువైన వస్తువుగా దేవుడు దీన్ని చేయించాడు. దీపవృక్షం 25 కోట్ల రూపాయలు విలువైనటువంటి వెలగల వస్తువు మరి బంగారంతో చేయబడింది. అంటే నేనేమంటున్నానంటే మందిరంలోని ఉపకరణాలు అన్నింటికంటే మిగులు విలువైనది, దేవుని దృష్టికి శ్రేష్టమైనది, దేవుడు అత్యంత విలువిచ్చినది ప్రత్యక్ష గుడారానికి వెలిగిస్తున్న దీపస్తంభం. దేవునికి మహిమ కలుగును గాక. దానికి కత్తెర ఉపయోగిస్తారు, కత్తెర. తర్వాత బంగారు కత్తెర, బంగారు చెప్ప, ట్రే అంటారు ఇంగ్లీష్లో, బంగారు పాత్ర. మా దాని ఫోటో తీసా ఉందా? తీసావు కదా, ఇంత డౌన్లోడ్ చేసావు కదా. వందనాలు డాక్టర్ నీకు. సర్లే పాపం 10th క్లాస్ చదువు వచ్చింది, చాలా ఇబ్బంది పెట్టి నేనే తిట్టి పెట్టి తీసుకొని వచ్చా. పాపం కూతురులు ఏమనకూడదు, మేము అన్నామంటే మళ్ళీ రారు. మళ్ళా అది ట్రే, ఒక చిన్న పాత్ర, చిప్పలాగా ఉంటుంది అన్నమాట. ఈ 2 దేనికి వాడతారని చెప్తున్నా. రాత్రంతా వెలుగుతుందన్న, రాత్రంతా దీపాలు వెలగాలి. దీపాలు వెలగాలంటే ఒత్తి ఉండాలి. వాటిల్లో ఒత్తి ఉంటుంది, ఒత్తిలో నూనె పోస్తారు, వెలిగిస్తారు రాత్రంతా. ఇలా రాత్రంతా వెలిగిన తర్వాత ఉదయాన్ని ఆర్పేస్తారు. ఆ ఉదయాన్ని ఆర్పేసినప్పుడు ఈ ఒత్తి కాలి ఏమవుతుంది చెప్పండి? దీపాలు బాగా కాలితే ఏమవుతుంది? ఒత్తి నుసి పడుతుంది. అమ్మా దీపాలు చూసారా, చూడలేదా? మాకు దీపాలు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. దండాలమ్మా. మన ఫస్ట్ నా చిన్నప్పుడు కూడా అప్పుడే కరెంటు అప్పుడప్పుడు వస్తుంది. మరి అప్పుడు ట్యూబ్లైట్లు, ఎర్ర లైట్లు, 60 క్యాండిల్ బల్బులు, నాకైతే 30 క్యాండిల్ బల్బులు, 50 క్యాండిల్ బల్బులు. అప్పుడు దీపాలు కూడా ఉన్నాయి, కిరోసిన్ దీపాలు అనమాట. ఆ ఒత్తి బాగా కాలి ఆ వెలిగినప్పుడు నుసి పట్టిపోద్ది. ఆ నుసిని ఏం చేస్తాం మనం? నుసితో వెలిగిస్తామన్నా. ఆ నుసిని చేతితో అలా తీసేసి తుడిసేసి అలా ఆ ఒత్తిని అలా నలిపితే ఆ నుసి అంతా రాలిపోద్ది, మళ్ళీ వెలిగిస్తాం అన్నమాట. కానీ దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపాలు కాబట్టి చేత్తో వత్తకూడదు. ఆ నుసి కట్టిపోయినటువంటి ఆ వత్తిని కత్తెరతో కత్తిరించాల. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కత్తెరతో కత్తిరించడానికి దేవుడు కత్తెరను వాడమన్నాడు. తర్వాత ఆ కత్తిరించినటువంటి ఆ ఒత్తి నుసి కింద పడకుండా, దేవుని మందిరంలో పడిపోకుండా ఆ ఒత్తిని నుసిని తీసుకెళ్ళి తీసి, నేను చెప్పాను కదా ట్రే, గోల్డెన్ ట్రే, బంగారు చిప్ప, ఆ చిప్పలో వేసి అది అలా తీసుకొని వెళ్ళి తర్వాత బయట పడేసేయాలన్నమాట. ఇప్పుడు ఇంతవరకు నా మాటలు అర్థం గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది దీపస్తంభాన్ని గూర్చి. ఇది 8వ వార్షికోత్సవం. దేవుడు మన సంఘాన్ని స్థాపించి నెల్లూరులో 8 సంవత్సరాలు పూర్తయ్యి 9వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 9వ సంవత్సరంలో ముందున్న 9వ సంవత్సరంలో మన సంఘం పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఈ వార్షికోత్సవం రోజున దేవుడు ఒక అమూల్యమైన సంగతి మన సంఘానికి నేర్పించాలని కోరుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముందుకెళ్దాం. ప్రియులారా, దీపస్తంభాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చెప్పాను కదా, 25 కోట్ల రూపాయల విలువైన బంగారంతో చేయబడింది. అది దేవుని దృష్టికి మిగులు విలువైంది. అన్ని ఉపకరణాల కంటే విలువైన ఉపకరణం దీపస్తంభం. ఇప్పుడు దీపస్తంభాన్ని గురించి కొంచెం ముందుకెళ్దాం. ఈ దీపస్తంభం అంటే ఏంటి తెలియాలి. దీపస్తంభం అంటే ఏంటి? ఇక్కడే ఉన్నారా? ఉండండి. మీరు ఉండకపోయినా నాకు సంబంధంలే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. దీపస్తంభం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం.
తర్వాత 19, 20 వచనాలు కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యం. సరే చదవండి, చదువు తీసుకున్న చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. సిస్టమ్ ప్రాబ్లం అంట పాపం. ఏముంది? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఇక్కడ 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచాడంట అపోస్తులైన యోహాను గారు, యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు యోహాను గారిని పరలోకం తీసుకెళ్ళాడు దేవుడు. ఆ పరలోకంకి వెళ్ళిన తర్వాత దర్శనంలో 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన, అంటే భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో అలాంటి ఒక వ్యక్తి 7 దీపస్తంభాల మధ్య కనబడుతున్నాడంట. ఆయన చుట్టూ 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు 19వ వచనం చూడండి. 19వ వచనం. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. అదిగో 7 సువర్ణ దీపస్తంభాల సంగతి వ్రాయండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సూటిగా శుద్ధి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే దీపస్తంభము అంటే సంఘం. దీపస్తంభము అంటే సంఘం. సంఘం అంటే హోలీ జడ్జ్ చర్చ్. హోలీ జడ్జ్ చర్చ్ సిటీ బ్రాంచ్ నెల్లూరు. ఏం సార్ కొత్తగా మళ్ళీ సిటీ బ్రాంచ్ పట్టుకొని వచ్చావు, కొత్త పెడుతుంటావు, మాకు ఏం చెప్పవు, నువ్వు అన్నీ నువ్వే పెట్టేసుకుంటా ఉంటావు, ఏందని అర్థమని కొంతమంది అనుకుంటున్నారు లోపల. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తానులే. భవిష్యత్తులో ఇది సిటీ బ్రాంచ్ అంటే అర్థం ఏంటంటే, సిటీ బ్రాంచ్ సిటీలో ఉంది కాబట్టి సిటీ బ్రాంచ్. తర్వాత దేవుడు మనం ఎన్ని ఎకరాలు అడుగుతున్నాం దేవుడిని? ఆపరా నాయన అంటారా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో దేవుడు మనకు మందిరం ఇచ్చిన తర్వాత దాన్ని ఏమంటారంటే సెంట్రల్ చర్చ్, కేంద్ర సంఘం. అక్కడ అది అన్నమాట గమ్యం అక్కడ చేరాలి. అందుకని దేవుడు మనసు ప్రేరేపణ ఇస్తే సిటీ బ్రాంచ్ అని పెట్టాం. ఇది సంఘం. దీపవృక్షం అంటే సంఘం. సంఘం అంటే రేకుల షెడ్ కాదు. సంఘం అంటే ఇక్కడ కూర్చున్న యేసు రక్తములో కడగబడి న్యాయాధిపతి చర్చిలో హోలీ జడ్జి మందిరంలో కూడి వచ్చిన మనందరమే శ్రేష్టమైన యేసు రక్తంలో కడగబడిన నీవు నేనే, మన గుంపునే. ఈ గుంపునే ఏమంటారంటే సంఘం అంటారు. నా మాట అర్థమవుతున్నాయా? దీపవృక్షం అంటే ఏంటమ్మడా? దీపవృక్షం అంటే సంఘం. సంఘం అంటే మనందరం కలిసి. దీపవృక్షంలో దీపం వృక్షంలో దీపాలు ఉన్నాయి. ఇప్పుడు దీపాలు ఎవరు చెప్పండి? దీపస్తంభం మందిరం అయినప్పుడు, సంఘం అయినప్పుడు దీపాలు ఎవరు? విశ్వాసులే. అర్థమవుతుందా? కొంతమంది చాలా నీరసంగా ఉన్నారు. నాకు సంబంధం లేదక్క, చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు మీకు ఏం అర్థమైందంటే దీపస్తంభాన్ని గురించి దేవుడు మనకు నేర్పించాలని కోరుకున్నాడు. దీపస్తంభము అంటే సంఘం, దీపాలు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు. బిడ్డలారా, అయితే ఇంకా మనం అక్కడ 2 వస్తువుల గురించి మనం నేర్చుకోవాలి మళ్ళా. ఇప్పుడు కత్తెర, బంగారు కత్తెర దేని కత్తిరించడానికి? నుసిని కత్తిరించడానికి. కాలిపోయిన ఒత్తిని కత్తిరించడానికి కత్తెర ఉపయోగిస్తారు కదా, కత్తెర ఉండాలి. ఆ తర్వాత ఆ నుసిని వత్తిని కింద పడేయకుండా దేంట్లో వేసుకోవాలి? బంగారు చిప్ప, ట్రే. ఈ 2 వస్తువులు కూడా ఆత్మీయ అర్థం ఉంది మనకి. ఇప్పుడు ఈ అర్థాలన్నీ చూద్దాం ఒకసారి. అదన్నా ఉందా? మిస్ అయిపోయిందా? పెట్టు. వీటన్నిటి అర్థాలు చూడండి, రాసుకోండి, నోట్స్ టకటక రాసుకోండి. అదిగో చూడండి, దీపస్తంభం కానించి పెట్టు. మా దీపస్తంభం ఇది 2వది అనుకుంటా. దీపస్తంభం కానించి పెట్టు. ఫస్ట్ దీపస్తంభము అంటే అదిగో చూడండి, దీపస్తంభం అంటే సంఘం లేదా దేవుని ప్రజల సమూహం, విశ్వాసుల సమూహం అన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరం కలిసి. అది దీపస్తంభం. దీపాలంటే విశ్వాసులు, నీకు నాకు సాదృశ్యం. అదిగో నుసి ఉంది చూడండి. వత్తి కాలిపోయినప్పుడు పొగ బూడిదిగా మారిపోద్ది కదా, ఆ నుసి. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుకెళ్ళి నేర్చుకుంటాం. మీరు ప్రస్తుతం దాన్ని రాసుకోండి. సంఘము కొరకు పడే ప్రయాస,
ఈ నుసికి సాదృశ్యం సంఘం కోసం పడే ప్రయాస. రెండో అర్థం ఏంటంటే ఆత్మీయ గర్వం, పాపం. ఈ 3 అర్థాలు వస్తాయి నుసికి. ఇప్పుడు మీకు దీపాలు నుసి అయిపోయిందా? ఇప్పుడు బంగారు చిప్ప. బంగారు చిప్ప ఏంటి? ఆ నుసిని తీసి జాగ్రత్త చేయడానికి కదా, కింద పడకుండా తీసారా? అదిగో బంగారు చిప్ప అంటే దేవుని జ్ఞాపకాల గ్రంథం. ఇప్పుడు కాలిపోయిన వత్తిని, బూడిదని తీసుకెళ్ళి కింద పడేయకుండా చిప్పలో భద్రపరుస్తారు, ట్రేలో. దేవుడు కూడా చెప్తా మీకు, దేవుడు కూడా కొన్నిటిని ఆయన జ్ఞాపకాల్లో గ్రంథంలో రాసుకుంటాడు మన విషయమై. అది గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్దాం. తర్వాత కత్తెర, బంగారు కత్తెర. కత్తెరకి ఎన్ని వైపులు ఉంటాయి? ఎన్ని షార్పులు ఉంటాయి? కత్తెర అంటే 1 2 2 పక్కలు కదా. 2 కత్తులు. ఎంత చక్కని మాట. 2 కత్తుల కలయిక బంగారు కత్తెర. కత్తెర అంటే ఏమండి, మనకి కత్తెర ఏంటో తెలుసా? కొత్త నిబంధన ఒక కత్తి, పాత నిబంధన ఒక కత్తి. ఈ 2 కలగలిపిన కత్తెరే దేవుని వాక్యం, బైబిల్. బంగారు కత్తెరతో నుసిని కత్తిరించాలి, దేవుని వాక్యంతో కత్తిరించాలి ప్రియులారా ఆ నుసిని. తర్వాత కత్తిరించే యాజకుడు ఎవరంటే దేవుని సేవకుడు. మీకు మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు నేను మీకు వివరంగా ఒకటి చెప్తా. దీపస్తంభం అంటే సంఘం, దేవుని ప్రజల సమూహం. దీపాలంటే విశ్వాసులు, నీవు నేనే. మన దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు కాస్త కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు వెలిగిన తర్వాత ఒత్తి కాలిపోయి బూడిదగా మారిన నుసి దేవుని కొరకు పడిన ప్రయాస, సంఘం కొరకు పడిన ప్రయాస ఒక అర్థమైతే, గర్వం పాపానికి మరొక అర్థం. ఈ బంగారు చిప్ప దేవుని జ్ఞాపకాల గ్రంథం, కత్తెర 2 కత్తుల కలయికగా ఉన్న దేవుని వాక్యం. కత్తిరించే యాజకుడు ఎవరంటే దేవుని సేవకుడు. దీప వృక్షాన్ని గురించి దేవుడు మనకు నేర్పించాలని కోరుకున్న ఈ రోజు రాత్రి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం లేదా మన సంఘాన్ని దేవుడు ఒక దీప వృక్షంగా చేయాలని ఆశించి ఈ 9వ సంవత్సరంలో మరిన్ని ఆత్మీయ మేలులతో మనం నడిపించాలని కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇందాక మనం చదివాం కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13-19 ప్రకారం దీపవృక్షము అంటే మన సంఘం. భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు దీపస్తంభాలకు సాదృశ్యం. అందులో ఉన్న దీపాలు విశ్వాసులకు సాదృశ్యం. నీవు నేను దీపాలమై ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. పాస్టర్ గారు మాకు ఏమి నేర్పించాలని కోరుకుంటున్నారు మీరు ఈ రోజున? ఇప్పుడు మేము వచ్చాము నేర్చుకోవడానికి. ఏమి నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు దీపవృక్షం గురించి మీకు కంప్లీట్ ఐడియా వచ్చేసింది. దీపవృక్షం అంటే మందిరం అని, సంఘం అని, విశ్వాస సమూహం అని. ఇప్పుడు దీపవృక్షానికి వాడే 2 ఉన్నాయి కదా ఉపకరణాలు. వాటిలో మొదటిది బంగారు చిప్ప. ఈ బంగారు చిప్ప గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బంగారు చిప్ప అంటే ఏం చెప్పాను ఇందాక? దేవుని జ్ఞాపకాల గ్రంథం. ఇది దేవుని జ్ఞాపకాల గ్రంథాన్ని ఎలా తీసుకోవాలంటే, దీపం రాత్రంతా ఎలిగి నుసి కట్టి ఆ ఒత్తి కాలిపోయి బూడిదగా మారితే యాజకుడు దాన్ని కత్తిరించి దాంట్లో భద్రపరుస్తాడు. ఇప్పుడు ఒక మాట చక్కగా, ఈ హోలీ జడ్జి ప్రార్థనా మందిరం నెల్లూరు ప్రాంత సంఘంలో 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. నిన్న మనం చెప్పుకున్నాం, దేవుని తేజస్సు మన మందిరం నిలవాలంటే అందరికంటే మొదట ఎవరు కనపడాలి మందిరంలో? అందరికంటే మొదట ఎవరు కనపడాలి? పెద్దలు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మందిరం ప్రారంభమైన నాటి నుండి కొందరు వ్యక్తులు మన మందిరంలో ఉన్నారు, కొందరు బిడ్డలు ఉన్నారు. వీళ్ళు దేవుని సంఘం కొరకు ప్రయాసపడ్డారు. కొందరు కాదు, చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి, బంగారు చెప్పు గురించి చెప్తున్నా. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ప్రారంభమైన ఈ సేవలో కొందరు దేవుని బిడ్డలు చాలా కష్టపడ్డారు. దైవజనుడి కోసం ప్రార్థన చేశారు, సంఘం బలపడాలని ప్రార్థన చేశారు, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కొందరి ఆత్మల గురించి కన్నీటితో ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, ఆత్మలు కావాలి ప్రభు అని ఏడ్చారు. సేవకుని రక్షణ కోసం, సేవకుని కాపుదల కోసం ప్రార్థన చేశారు. సంఘం ఎదుగుదల కొరకు ప్రార్థన చేశారు. ఆత్మలకు సువార్త చెప్పారు. కొందరి ఆత్మలు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టారు. దైవజనుడి బాధ్యతను భుజాల మీద వేసుకొని నమ్మకంగా దేవుని సొమ్ముని దేవునికి ఇచ్చి దైవజనుల కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే, కొందరు అనగా కొన్ని దీపాలు ఈ సేవ కోసం కష్టపడ్డారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొందరు దేవుని కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వెలిగారు, వెలుగుతూ కరిగారు, కరుగుతూ ఉండగా బూడిదగా మారారు. వాళ్ళ కష్టం బూడిద, వాళ్ళ కష్టం నుసికి సాదృశ్యం. వాళ్ళు దేవుని కోసం అరిగిపోయిన స్థితి,
కరిగిపోయిన స్థితి, వెలుగుతూ కరిగిన ఆ బూడిదగా మారిన వారి కష్టాన్ని దేవుడు మరిచిపోకుండా వారి కష్టమంతటిని దేంట్లో భద్రపరచాడంట? ఆయన జ్ఞాపకాల గ్రంథం బంగారు చిప్పలో భద్రపరచి ఉన్నాడు. హోలీ జడ్జి సంఘంలో ఎందరైతే ఈ నెల్లూరు ప్రార్థన మందిర పరిసరాలలో ఈ సేవ కోసం ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది ప్రార్థన చేశారో, ఎంతమంది ఉపవాసం ఉన్నారో, ఎంతమంది సేవకులు ఆదుకున్నారో, సంఘం కొరకు ఎంత ఖర్చు పెట్టారో, మందిరం కోసం ఎంత ఖర్చు పెట్టారో, ఎవరు దేవుని కోసం ఇక్కడ కరిగిపోయారో, వెలిగి కష్టపడ్డారో, వాళ్ళ కష్టమంతటిని దేవుడు మరువలేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం భోజనాలు వండారు, ఉండి చేశారా చేశారా నాకు తెలియదు. నేనైతే ₹1 ఇవ్వాలని నా దగ్గర లేదని చెప్పేసి నేను ఆదివారం మీకు అందరు తలా కొంచెం వేసుకున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే, నీవు దేవుని కోసం పడిన కష్టాన్ని అవసరమైతే పాస్టర్ మర్చిపోతాడేమో, కొన్ని రోజులకి పాస్టర్ మర్చిపోతాడు, మనిషి కదా. కానీ దేవుడు అయితే మొత్తాన్ని దేంట్లో భద్రపరుచుంటాడు? జ్ఞాపకాల గ్రంథం. దేవుని జ్ఞాపకాల గ్రంథం బంగారు చిప్ప. నువ్వు కరిగిపోయి కష్టపడి ప్రయాసపడినటువంటి ఆ నుసికట్టిన నీ వేదన, నీ కష్టం. ఏమండి, కొంతమంది బాక్సులు మోసుకొని వెళ్ళారు సువార్తకి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నాతో పాటు సంచిలు బాక్సులు మోసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు కారు ఇచ్చాడులే, ఇప్పుడు కారులో పెట్టుకొని పోతున్నాం. దేవుడు బైకుల మీద వెళ్ళేటప్పుడు నాతో పాటు యమనస్తులు పట్టలు పెట్టుకొని, పట్ట మీద బాక్సులు పెట్టుకొని, బాక్సుల మీద కరెంటు లైట్లు పెట్టుకొని నాతో పాటు కష్టపడ్డారు. ఇప్పుడు నేను మర్చిపోయా, ఒకవేళ నాకు గుర్తురాదు. దేవుని జ్ఞాపకాల గ్రంథంలో దాన్ని భద్రపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం యేసయ్య కొరకు కరిగిపోయిన విషయాలన్నీ మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు. నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదంటే, ఆదివారం రావాలి కాబట్టి అని మందిరంకి వచ్చి ఏమంటే అలా కనబడి అలా వెళ్ళిపోయే గురించి నేను మాట్లాడలా. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఈ సేవలో వెలిగి కరిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ సేవ కోసం ప్రయాస పడిన వారి గురించి మాట్లాడుతున్నా. ఈ సేవలో ఆర్థికంగా వెదజల్లిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ₹1000 వెదజల్లిన వారి గురించి మాట్లాడుతున్నా. కిలోమీటర్ల దూరం సేవకుడితో పరిగెత్తిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. దైవజనుడికి అండగా ఉండి సేవలో సహకరించిన కుటుంబాల కోసం మాట్లాడుతున్నా. మనుషులు మర్చిపోయారు, కానీ నీవు కరిగి వెలిగి నీ ప్రయాస, నీ శక్తిని ఉపయోగించే దేవుడి కోసం, నీ బలాన్ని ఉపయోగించే దేవుడి కోసం, ₹100 ఆయిల్ పట్టించుకొని ఎక్కడికెక్కడికో తిరిగే దేవుడి కోసం. తమ్ముడా, అక్క, చెల్లి, అమ్మా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టమంతటిని దేవుడు తన గ్రంథంలో భద్రపరచి ఉన్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను చేసింది ఎవరు జ్ఞాపకం చేసి అనుకోబాకండి, మీరు నన్ను అందరూ అనుకోబాకండి. మనుషులు మర్చిపోతారేమో. నువ్వు పడిన కష్టాన్ని ఒక నెల్లూరే కాదు, ముత్తుకూరు సంఘంలో కూడా 13 సంవత్సరాల ఆ పరిచర్యలో కూడా ఎందరో బిడ్డలు కరిగిపోయిన వాళ్ళు, ఏమంటే పేద బిడ్డలైనా కరిగిపోయే బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. దైవజనుడు ఎలా పరిగెత్తుతున్నాడో, దైవజనుడు వెనక పరిగెత్తే బిడ్డల్ని కొద్ది మందినైనా ఏమన్నా వేగవంతంగా దేవుని కోసం పనిచేసే బిడ్డలను దేవుడు ఇవ్వడం వల్ల ఏమన్నా నాతో పాటు చాలామంది కరిగిపోయారు. మనం పడిన కష్టం దేవుడు మర్చిపోలేదు. దేవుని కొరకు పడుతున్న కష్టాన్ని, ఇక మీదట పడబోయే కష్టాన్ని కూడా ఆ డబ్బు రూపంలోనో, బలం రూపంలోనో, శక్తి రూపంలోనో, పరిచర్య రూపంలోనో మందిరాన్ని చిమ్ముతున్నావు, మందిరంలో చాపలేస్తున్నావు, మందిరాన్ని శుద్ధి చేసి రెడీ చేస్తున్నావు. దేవుని బిడ్డ, నువ్వు ఎలా చేస్తున్నావో తెలియదు. నీవు పడే కష్టం దేవుని మందిరం కోసం, ఈ దీపస్తంభముగా ప్రత్యక్ష గుడారంలో దేవుని కొరకు నువ్వు పడిన కష్టాన్ని నువ్వు అలిసిపోయి, సొలసిపోయి, కరిగిపోయి, వెలిగి నీవు పడిన ఆ మహా కష్టం, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టిన నీ బలం నా దేవుడు మర్చిపోలేదని ధైర్యంగా మీకు నేను తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ముసలామి 1500 తెచ్చిచ్చింది. నాకు చాలా బాధ. దేవుని బిడ్డ, శక్తి ఉన్న వాళ్ళు కొంతమంది చేయలేకపోయినా వాళ్ళు అనుకుంటారు, మర్చిపోయారంత మా గురించి ఎవరు పట్టించుకుంటారు? నిన్నెవరు పట్టించుకోబల్లే. నీవు ఎలా కరిగిపోయావో, ఎలా వెలుగుతున్నావో, ఎలా ప్రయాసపడ్డావో, ఈ సేవ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఈ 8 సంవత్సరాలు నెల్లూరులో, ఈ 13 సంవత్సరాలు ముత్తుకూరులో నువ్వు ఎంత దేవుని కోసం కరిగిపోయావో నీ ఒత్తి చెప్పేస్తుంది. నువ్వు కాలిపోయి నుసిపెట్టావే, అది చెప్తుంది దేవుడికి. దాని అంతటిని దేవుడు భద్రపరచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత నమ్మదగినోడు తెలుసా? ఒకసారి వాక్యం పెట్టు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచ్చిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనం.
రాదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదవండి మత్తయి సువార్త 10:42. సరే నేను చెప్తా, చదవలేదు. అక్కడ ఏం రాయబడిందంటే, ఈ నా శిష్యులలో ఒకనికి, ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మీరు ఇస్తే దాని ఫలం మీరు పోగొట్టుకోరని రాయబడింది. మార్కు సువార్త 9:41 కూడా సేమ్ అదే వాక్యం రాయబడింది. నా శిష్యులలో మీరు ఎవరికైనా గిన్నెడు చన్నీళ్లు ఇస్తే, మన దేవుడు ఎవరో తెలుసా? 10 లక్షలు ఇచ్చిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దైవ సేవకుడికి గ్లాసు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళని కూడా, గ్లాసు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయంట మా దేవుడు. మీరు పొరపాటున పాస్టర్ గారి ఇంటికి పోదామని వచ్చారు, ఏదో సేవకుల దగ్గర పోయి ప్రార్థన చేస్తా, ఆ సారో ఇల్లు చూసొద్దాం పోయి అని వచ్చారా నాయన అనుకొని గ్లాసు నీళ్లు మాత్రమే మీకు ఇచ్చి గంట సేపు కూర్చోబెట్టి మీకు ఏం చూడకుండా పంపించాను అనుకో, ఓకే. మీరు వస్తా ఏమనుకుంటారు? మన పాస్టర్ గారికి లాగడం తప్ప పెరుక్కోవడం తప్ప పెట్టేది ఉండదు. పీనాశ నంబర్ 1. ఏం రాయలేక ఎప్పుడన్నా అనుకున్నారా నా గురించి? అమ్మా నేను అంటే అనలేదులే, జాగ్రత్త పడ్డాను నేను. అసలు మక్క ఏమంటారు, మా పాస్టర్ గారు లాక్కోవడమే తప్ప పెట్టడం తెలియదు. పీనాశ నంబర్ 1 దేవుని బిడ్డ. కానీ మీకు ఒక విషయం తెలుసా? నేను మీకు ఇచ్చిన గిన్నెడు చన్నీళ్ళు కూడా, ఆ గ్లాసు చన్నీళ్ళను కూడా మరిచిపోవటానికి మన దేవుడు అన్యాయస్తుడు. ఒక్క గ్లాసు చన్నీళ్ళు కూడా దేవుడు మర్చిపోడంటే నువ్వు దేవుని కోసం ఎంత చేసేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలం పోగొట్టుకోడు. ఈ సేవ కోసం ఎందరో కరిగిపోయారు, వెలుగుతున్నారు, కష్టపడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుని బిడ్డ, లైవ్లో చూస్తున్నా, నువ్వు ఆలోచించు ఒకసారి. కొంతమంది మనకి కువైట్ దేశం నుంచి ముత్తుకూరు ప్రార్థనా మందిరానికి 1000 రూపాయలు పంపించారు. 1000 రూపాయలు పంపించారు. 5-6 లక్షల వరకు పంపించారు. ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదు, నేను మర్చిపోయాను. ఈ కెమెరా కూడా దేవుడు ఒక వ్యక్తి చేత పంపించిందే. ఆ ల్యాప్టాప్ కూడా దేవుడు ఒక వ్యక్తి చేత పంపించిందే. ఈ కీబోర్డ్ కూడా దేవుడు ఒక వ్యక్తి చేత పంపించిందే. ఈ 2 బాక్సులు కూడా దేవుడు ఒక వ్యక్తి చేత పంపించిందే. ఆ బాక్స్ యాంప్లిఫైర్ కూడా దేవుడు కుటుంబం చేత ఇప్పించిందే. ఆ బాక్స్ కూడా, స్ట్రేంజర్ బాక్స్ కూడా ఒక పెట్టి ఇచ్చిందే. ఇక్కడ ఏది మన రూపాయి పెట్టుకునింది లేదు. ఇవన్నీ జ్ఞాపకంలో ఉన్నాయా లేవా? దేవుడు ఎక్కడ భద్రపరుచున్నాడు? బంగారు చెప్ప. దేవునికి ఇవ్వడం ధన్యత. దేవుడు గిన్నెడు చన్నీళ్ళు కూడా మర్చిపోని దేవుడు. ఆయన నీ గిన్నెడు చన్నీళ్ళకి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు యేసు నామములో. బిడ్డ, ఈ 8వ మందిర వార్షికోత్సవ చివరి దినాన మీ అందరికి సంతోషం విషయం ఏంటంటే, మీ కష్టం దేవుడు మర్చిపోలేదు. మీరు కరిగిపోయిన సంగతి దేవుడు మర్చిపోలేదు. మీరు ఈ సేవలో పడిన ప్రయాస మర్చిపోలా. ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ మిమ్మల్ని ఏమైనా పట్టించుకోకుండా ఇంత ముందులాగా కొంచెం దూరంగా ఉన్నాడేమో, దేవుడు మర్చిపోలా. నీ గిన్నెడు చన్నీళ్ళకే నీకు ప్రతిఫలం దేవుడి దగ్గర. సంతోషంగా మనం ముందుకెళ్ళాలి బిడ్డలారా. ఇంకొంచెం ముందుకెళ్దాం. బంగారు చెప్పు కదా, దేవుని జ్ఞాపకాల గ్రంథం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఏముందంటే, బాధపడాలి. మా నవ్వకూడదు, నువ్వు బాధపడాలా. దేవుని సేవలో నేను చేయలేకపోయినా బాధపడాలన్నమాట. ప్రభువునందు మనం పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభువునందు మనం పడిన ప్రయాస వ్యర్థం కాదు. మరిపాడు ప్రాంతం నుంచి మేకపిల్లను పట్టుకొని అందరు నవ్వుకుంటా ఉంటే, అవమానంగా బుచ్చి రోడ్ల మీద ప్రభువు కొరకు పడిన ప్రయాస దేవుడు మర్చిపోతాడా? మరవడు. ఎవరు మరవడండి. ఆయన నమ్మదగిన దేవుడమ్మా, నమ్మదగిన దేవుడు. మనుషులు మర్చిపోతారు. అందరు నవ్వుకున్నారు. నేనేం పెద్ద గొప్పవాడేం కాదు. ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, మా అమ్మ రిక్షా ఇచ్చిన సేవకి మా అమ్మ ఏడే ఉంది. మా అమ్మ గురించి ఒక 2 మాటలు చెప్తాను, ఉంది కాబట్టి. లేనప్పుడు చాలా చెప్తుంటా, ఉన్నప్పుడు కొన్ని చెప్తా. ముత్తుకూరు సేవకు వచ్చేటప్పుడు నాకు సైకిల్ కొనిచ్చింది. ఆమేనానండి. ఏం కొనిచ్చిందన్నా? సైకిల్. సేవకు కాదు, 10వ క్లాస్ పాస్ అయినని ఇంటర్కు పోయినప్పుడు నాకు కొడుకు తీయించింది అనమాట. అదే సైకిల్ తీసుకోపోయా నేను. ఎక్కడికి? దేవుడు సీరియస్ చూస్తున్నాడు. దేవుడు నవ్వు, బాగా నవ్వు. ఎక్కడికి? దేవుని సేవలోకి. సైకిల్, అమ్మ కొనిచ్చిన సైకిల్ తీసుకోపోయా. తర్వాత ఒక 7 నెలలు సైకిల్ మీదే ఆ చిన్న బాక్స్ పెట్టి సేవ చేసాం. తర్వాత మా మమ్మీ రిక్షా తీసిచ్చింది. అల్లూరులో ఈ బీరువాలు తీసుకుపోయి ఇంటింటికి వేసి రిక్షా ఒకటి ఉండింది. చుట్టూ ఐరన్తో ఇనుంతో కట్టిపెట్టి ఉంటారు. కొంచెం పెద్ద రిక్షా అనమాట. అది వాళ్ళు వాడకుండా పక్కన పెట్టేసి ఉంటే అప్పట్లో 7,000 అనుకుంటా, నాకు బాగా గుర్తు. 7,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మ సేవ కోసం
అంటే బాక్సులు పట్ట అన్ని లోపల వేసుకొని సువార్తకి వెళ్ళొచ్చని అమ్మే బాక్స్ అది తీర్చింది. ఏందది? రిక్షా. ఏందో ఎక్కడున్నా అర్థమవుతుందా? రిక్షా దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఆ తర్వాత ఈ రిక్షా మీద సువార్త చేస్తా ఉన్నాం. 5 కిలోమీటర్ దూరంలో నెట్టుకుంటా పోయి పిల్లల్ని ఎక్కించుకొని, సరే అది దేవుడు చూశాడులే. ఇప్పుడు అన్నీ మర్చిపోయాడా మరొకటి మన దేవుడు? చెప్పండి, అదేం మర్చిపోతాడా? లేడు. వెలిగి కరిగి దేవుని కోసం మన శక్తి, బలం అంతా, ప్రయాసం అంతా ఖర్చు పెట్టాం కదా. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మరిచిపోడు యేసునామంలో. సరే, కొంతకాలం జరిగిన తర్వాత మా నాన్న నన్ను ప్రేమించి, మా డాడీ నన్ను ప్రేమించి ఆయన వాడుతున్న సిటీ 100 బైక్ని దానంగా ఇచ్చాడు యేసునామంలో నాకు. ఇప్పుడు సైకిల్ కాడి నుంచి రిక్షాకి మారాను, రిక్షా కాడి నుంచి స్కూటర్ బైక్కి, డకోటా అదైనా ఇచ్చాడు కదా మా డాడీ. మా డాడీ చాలా మంచోడు. నా కొడుకు కష్టపడుతున్నాడని ఒకటేసారి నాకు పల్సర్ బైక్ తీసిలా. ఇప్పుడు మనం నేర్చుకోవటం మన తప్పు. పిల్లలు ఏడ్చారంటే బైకులు తీసేస్తున్నాం, అది చాలా తప్పు. అది వాళ్ళకి విలువ తెలియదు కాబట్టి 100 స్పీడ్లో పోయి డివైడర్ని కొట్టుకొని పరలోక పిలుపని ఫోటోలకు వెళ్ళిపోతున్నారు అంతే. మనకు తెలియదు. ఆ కాలంలో చాలా బాగా పెంచారు. నాకు బాగా 10 కిలోమీటర్లు పోతే ఆగిపోద్ది బండి. అట్లా బండి ఇచ్చారు నాకు. 10 కిలోమీటర్లు పోతే ఆగిపోద్ది. ఆ బండి ఇచ్చాడు నాకు. సరే, గతి లేనుడు గంజా పానకం అన్నట్టుగా అప్పుడు దాకా రిక్షా మీద చేసుకునే నాకు అబ్బా ఆకాశంలో విహరించినట్టుంది. అది 10 కిలోమీటర్కి ఒకసారి ఆగిపోతుంటే దాన్ని పెట్టుకొని సువార్త చేస్తా కొంతకాలం చేసాం. ఇలా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సేవ జరిగింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎట్లాగో ఈ డకోటా బండి ఇలా వాడటం కంటే ఈ రిక్షాని నెట్టుకోపోలేకపోతున్నాం. ఈ రిక్షాని స్కూటర్ని కనెక్ట్ చేసేస్తా. అప్పుడు స్కూటర్ రిక్షా అయిపోద్ది. ఈ చెన్నైలో ఇప్పుడు మన నెల్లూరులో కూడా వస్తున్నాయి బైకులు లాగా రిక్షాలు కట్టుకొని బైకులతో నడిచిపోతారు కదా. అలా చేపించేసాం ఒక 5, 6, 7 సంవత్సరాల క్రితం. అప్పుడు అది స్కూటర్ రిక్షా అయిపోయింది. ఆ రిక్షా మీద ఈ పట్ట బాక్సులు అన్నీ లోపల పెట్టుకొని ఈ బాక్సుల మీద పిల్లలను కూర్చోబెట్టి లైట్లు కట్టేదానికి కర్ర, ఫ్లెక్స్ కట్టేదానికి 2 కర్రలు, మొత్తం 3 కర్రలు, కరెంటు వైర్ తెలిసేదానికి కరెంట్ తెలిసేదానికి ఒక గెడ, ఇవన్నీ కట్టుకొని నేను రోడ్డు మీద పోతుంటే చిన్నపిల్లలు ఏమో తెలుసా, సర్కస్ వాళ్ళు వస్తున్నారు. సర్కస్ వాళ్ళు ఎక్కడ సర్కస్? ఏదన్నా ఒక ఖాళీలోకి పోయి ఉంటే సర్కస్ అని వచ్చేవాడు. ఒరే సర్కస్ కాదు అయ్యే. అంకుల్ ఎక్కడ పెడతారు సర్కస్? సర్కస్ కాదురా, సువార్త, దేవుడు యేసు ప్రభు మీటింగులు రా. ఓ యేసు ప్రభు ప్రార్థనలా సర్కస్ అనుకున్నాంలే. అంటే బండి అంతా సర్కస్లో ఉండేసరికి వాళ్ళంటే పర్లే, మా వాళ్ళు అంటే మా పాస్టర్ల బృందంలో కొంతమంది చెప్పుకొని నవ్వుకున్నారు బాగా. సర్కస్ బండి వేసి తిరుగుతుంటే దరిద్రుడు మెంటల్ ఏమన్నా చేయకపోతే చేయమన్నారా అని కొంతమంది అవహేళనగా మాట్లాడారు. ఇంకొంతమంది కూడా కొంచెం బాధాకరంగా మాట్లాడారు. అలా కరిగిపోతున్న సంగతి మనుషులు అవమానం చేశారు కానీ బంగారు చెప్పులో దాచిన దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను దాన్ని ఎందుకు చెప్పానంటే అమ్మ ఏం చేసిందో చెప్పడానికి చెప్పాను అనమాట. అలా ఎన్నో విధాలుగా సపోర్ట్ చేసింది మా మమ్మీ. ఇప్పుడు ఈ సేవను కూడా చూస్తుంది. ఆ తర్వాత దేవుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ పాస్టర్ మాకు తెలుసు, కిలోమీటర్కి ఒకసారి బండి ఉన్నప్పుడన్నా 10 కిలోమీటర్కి ఒకసారి ఆగేది. ఎప్పుడంటే ఈ రిక్షాకి తగిలిచ్చామో కిలోమీటర్కి 2 సార్లు పడిపోద్ది చైను. అది కిలోమీటర్ దూరం కూడా తప్పు చైను తిరుగుతా ఉండాలి. కిర్ర అది కూడా ఎంతలో పోవాలో తెలుసా? 15లోనే పోవాలి. స్పీడ్ ఎంత పోవాలన్నా 15లో. ఇక్కడ కొంతమంది తెలుసు, నేను ప్రార్థన అయిన తర్వాత తింటే ఇంకా మనిషిని స్వాధీనంలో పాస్టర్ వెనక చేరి పాస్టరా ఏమయ్యా భాస్కర్ అంటే కొడతా ఉండాలని. ఇక నువ్వు ఏమైనా అనుకో అమ్మాయి, ఇది నారికేళ్లపల్లి నుంచి ముత్తుకూరుపల్లి గంట పట్టద్ది. ఈ గంటలో నేను మేలుకొని ఉండలేను, నాకు తెలియదని చెప్పేసి కావాలని అది చిన్నగా పోతుంది. ఏదైనా పడినా కూడా తట్టుకోవచ్చు లేని కళ్ళు. దేవుడు కొంతకాలం నిద్రపోయి కృపనిచ్చాడు ఆ బండి మీద. తడతా ఉండేది నేను వెనక చేరి. ఎవరో భోజనం పెట్టేవాడు సువార్త అయిపోయిన తర్వాత. దేవుని పెట్టారు. ఒకసారి అయితే చెట్లకి వెళ్ళిపోయిందన్న, పాస్టర్ గారు సేవ చేయాలనుకుంటున్నావా, మమ్మల్ని సంపాలనుకుంటావా అని అరిసి చెట్లకు పోయి వచ్చాం. మళ్ళీ మేము అసలు నిద్ర వస్తే కదా కిలోమీటర్ 2 సార్లు పడిపోతుంది చేయను. కిలోమీటర్ 2 సార్లు దిగాల వేసుకో. వీళ్ళు మాత్రం దిగేవాళ్ళు కాదు. పిల్లలు పాస్టర్ అమ్మ నేను ఒక్కనే దిగి ఈ కష్టమంతా మనుషులు మర్చిపోయారండి. నా దేవుడు అంతా భద్రపరిచాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏ వీధుల్లో నన్ను సర్కస్ వాళ్ళు అన్నారో అదే వీధుల్లో ఇప్పుడు కారుల్లో తిప్పుతుంటే
అది దేవునికి సాధ్యం. మనదేం గొప్పతనం కాదక్క, మన గొప్పతనం. నన్ను మర్చిపోలేదు దేవుడు, మిమ్మల్ని మర్చిపోతాడా? నాతో పాటు మీరు కూడా చాలా కష్టపడ్డారు ఈ సేవలో. నాతో పాటు మీరు కూడా చాలా కష్టపడ్డారు బిడ్డలారా. మనందరం కష్టపడ్డాం. మీ దీపాలు నుసిగట్టిపోయే ప్రభు కోసం కష్టపడి, సంఘం కోసం మీరు పడ్డారు ప్రయాస. ఏమండి, సభలు పెట్టేవాళ్ళమి, తమ్ముళ్ళు కర్రలు నాటేవాళ్ళు. మీకు గుర్తున్నాయా? మన బిడ్డలే ట్యూబ్లైట్లు కట్టేవాళ్ళు. ఇదిగో మా మాస్టర్ అయితే నాకు ఇచ్చిన తమ్ముడు వీడే మొత్తం. మా అమ్మ ప్రార్థన చేసిందంట చిన్నప్పుడు. మా గొప్ప గురించి చెప్పుకోవట్లేదు బిడ్డలారా, జస్ట్ కష్టాన్ని గుర్తు చేస్తున్నా మీకు. మా అమ్మ వాడు కడుపులో పడ్డప్పుడు చెప్తుంటుంది మాకు, చాలా మాత్రలు మింగేసిందట. ముగ్గురునే ఆకలేక చేస్తుంటే మళ్ళీ ఈడు ఒక పుట్టాడు లాస్ట్లోని, వీడు పోవాలని చెప్పేసి మాత్రలు మింగింది. అన్ని మాత్రలు ఏ మాత్రం మింగినా పోవట్లేదంట. అమ్మకి అర్థమైపోయి ఒక ప్రార్థన చేసింది, నాయన వీడిని ఎంత పోయినా నువ్వు పోవట్లేదు కాబట్టి ఈ పుట్టేవాడు మగపిల్ల పుట్టాలా. ఇదిగో రెండో వాడు ఉన్నాడే, వాడు ఏట బతాడో నాకు అర్థం కావట్లా, అమాయకుడు. ఈ రెండో వాడికి కాస్త తోడుగా హెల్ప్గా ఉన్నాడు చేయనైనా. అప్పుడే ప్రార్థన చేసిందంట. వాడు గర్భంలో ఉన్నప్పుడే మా అమ్మ ప్రార్థనది. నేను అబద్ధాలు చెప్పట్లా మీకు. తర్వాత మీరు మైకి ఎత్తుకుని అడగండి, ఏమండి మేము ఈటీవీ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి నిజమేనా, మీరు వాస్తవేనా అని. మా తర్వాత అమ్మని అడగండి, మీరు ఇబ్బంది లేదు చెప్పద్ది. చిన్నవాడు పెద్దవాడు సహాయంగా ఉండాలయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసిందంట. ఆమె ప్రార్థన గర్భంలో విన్న దేవుడు ఇప్పుడు వాడే ముత్తుకూరులో 7 సంవత్సరాలు సభలు పెడితే వాడు ఒక్కడే స్టేజ్ చేసేవాడు. నేను కొంచెం హెల్ప్ చేసేవాడిని. అప్పుడు మన స్టేజ్ ఏం చెప్పండి, భోజనం టేబుళ్ళు 30 టేబుల్ తెచ్చి కట్టేవాడు స్టేజ్ కోసం. బిడ్డలారా, అంత కష్టపడలేదు, కొంతైనా కష్టపడగలిగాను దేవుని కోసం. ఇంకా కష్టపడి ఉంటే బాగుండి అనిపించింది. ఇప్పుడు ఎందుకో ధైర్యం రావట్లా. ఆ రోజు లేని రోజుల్లోనే పూరిపాకలో ఉన్నప్పుడే సభలు వేగంగా పెట్టేవాళ్ళమే. ట్యూబ్లైట్లు పెట్టుకొని అన్ని వాడే కట్టేవాడు, స్టేజ్ వాడే కట్టేవాడు. వాడికి నేను కొంచెం హెల్ప్గా, మా ఇద్దరు తోడు ఒకడు ఉండేవాడు, సన్నీ, కొంతమంది తెలుసు కదా అల్లుడు, వాడు మాకు తోడుగా ఉండి మేమంతా కలిసి ఎక్కువ బిడ్డలు అప్పుడు లేరన్నమాట, ఇంకా ఎక్కువ మంది రాలేదప్పుడు. వాడు కూడా ఈ సేవలో చాలా కష్టపడ్డాడండి. ఇప్పటికే కష్టపడతానే ఉన్నాడు. పాటల విషయంలో కానీ, వీడియో విషయంలో కానీ, ఇప్పుడు మీరు చూసే పాటలు కానీ వీడియోలన్నీ చేసేది దేవుని సహాయం వల్ల వాడే. బిడ్డలారా, నేను ఎందుకంటానంటే మనం పడే కష్టాన్ని దేవుడు అసలు మర్చిపోడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడంటే, గ్లాసు చన్నీళ్ళు ఇస్తే నువ్వు దైవజనుడు తెచ్చే మాజా బాటిల్ దేవుడు మర్చిపోతాడా? నువ్వు దైవజనుడు తెచ్చే థమ్సప్ బాటిల్ దేవుడు నువ్వు అనుకుంటా మర్చిపోతాడని? ఏది మర్చిపోతాండా? మనం ప్రభు కోసం పడే ఏ కష్టం ప్రభు మర్చిపోడు. దానికి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు యేసు నామములో. నీకు చప్పట్లు కొట్టి నమ్మితే గట్టిగా చప్పట్లు. నా ప్రభు అయిన యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వడ్డీతో సహా ఇచ్చేస్తాడు ఇక్కడ యేసయ్య. నువ్వు ప్రభు కోసం పడి ఏ కష్టాన్ని ప్రభు మర్చిపోడమ్మా. దేవుడు నిన్ను ఏ మందిరంలో పెట్టాడో పరిగెత్తి దేవుడి కోసం కష్టపడు. మనం ప్రయాసపడే విషయాలు దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, ఇంకా ఆపేస్తా. అసలు నాకు సగభాగంగా ఉండే వాక్యలు చెప్పలేదు, ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఇక 5-10 నిమిషాలు ఆపేస్తాను. తర్వాత దేవుని చిత్తం అయితే దీని తర్వాత ముగి మనం చూసుకుందాం బిడ్డలారా. ఏమన్నా ప్రభువునందు ప్రయాసపడిన వాళ్ళు, లేదా దేవుని కోసం పరిగెత్తి కష్టపడి కరిగిపోతే వాటిని దేవుడు మర్చిపోడు అన్నావు కదా. బైబిల్లో దేవుడు ఎవరి విషయంలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాడా అని మీరు అడిగితే ఇద్దరి గురించి టకాటక చెప్తా, ప్రార్థన చేసుకుందాం. ఇక మొదట ఆయన యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు కనబడతాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు కనబడతాడు. ఓకే, చదవలేదు. అక్కడ రాయబడింది హిజ్కియా అనే రాజు గురించి. ఒకసారి నా కోసం 3వ వచనం చదువుతారా? 3వ వచనం జనవరి 38. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకము చేసుకుని కన్నీళ్లతో హిజ్కియా రాజు దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు హిజ్కియా గారు దేవుడితో ఏమంటున్నారంటే, ప్రభువా నేను నీ ఎడల ఎంత యథార్థంగా ప్రవర్తించానో, నీ కార్యాలు నేను ఎంత నమ్మకంగా జరిగించానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని ఎలా చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే అర్థం ఏంటి? నేను చేసిందంతా నువ్వు మర్చిపోకుండా నీ దగ్గర జ్ఞాపకంగా భద్రం చేసుకోన్నావు కాబట్టి బంగారు చెప్పులో, ఆ బంగారు చెప్పులో ఉన్నటువంటి నా కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించయ్యా అని ఆడుస్తున్నాడు ప్రభు దగ్గర. ఇప్పుడు ఒక మాట,
నువ్వు కానీ నేను కానీ బిడ్డ దేవుడు ముందు నిలబడి, యేసయ్యా మా సేవ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది ఇక్కడ, ఈ 8 సంవత్సరాల్లో నీ కొరకు నేను ఎంత కష్టపడ్డానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చెప్పగలిగే ధైర్యం నీకు నాకు ఉంటే ఎంత మంచిది. కొందరికి ఉంది, ఇంకొందరికి లేదండి. హిజ్కియా గారు ఏమంటారంటే, నేను నీ కొరకు ఎలా కష్టపడ్డానో, నేను నీ కొరకు ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోయ్యా, గుర్తు చేసుకో. నువ్వు మరువడి దేవుడు కదా, నీ బంగారు చెప్పులు నా ఎన్ని ఉన్నాయి కదా. అయినా కానీ హిజ్కియా గారు ఏం చేశారండి? హిజ్కియా గారు దేవుని కోసం ఏం చేశారంటే 25 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజు అయ్యాడు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? మీరు కొంత హుషారు చూస్తున్నారు, నన్ను చెప్పమంటున్నారు, నేను చెప్పను కానీ ఆపేస్తున్నాను. హిజ్కియా గారు దేవుని 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. తాను రాజు అయిన మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు, అంటే దాని అర్థమైంది, తాను రాజు అయినటువంటి మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు అంటే ఫస్ట్ రోజే. తాను సింహాసనం ఎక్కిన మొదటి రోజు ఏం చేశాడు తెలుసా? యెహోవా మందిరపు తలుపులు తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ తాత నాన్న అందరూ మందిరాలు మూసేసే, విగ్రహాలతో మందిరం నింపేస్తే, ఈయన 25 సంవత్సరాలు రాజుగా అయిన మొట్టమొదటి రోజే దేవుని మందిర తలుపులు తెరిచి, ఆ మందిర తలుపులు బాగు చేసి, మందిరం అంతా శుద్ధి చేసి, విగ్రహాలంతా పొడి చేసి, దేశాన్ని మొత్తం ఏమండి ఫ్రీగా అంతటి విగ్రహాలు మొత్తం తూచవతల పడేసి యెహోవా దేవుని మందిరాన్ని మరలా ప్రతిష్ఠించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అటువంటి హిజ్కియా రాజుకి ఇప్పుడు ఏం వ్యాధి వచ్చింది చెప్పండి? ఏం వ్యాధి? పుండు. తన దేహానికి పుండు వచ్చింది, వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఇప్పుడు మరణ పడకలో ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియా గారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా నీ మందిరం పాడై ఉన్నప్పుడు నేను నీ కొరకు ఏమి చేశానో, నీ మందిరం పాడై ఉన్నప్పుడు నేను నీ మందిరం తెరిచాను కదా, ఇప్పుడు నా దేహం పాడై ఉంది నాయనా, నా దేహాన్ని బాగు చేయవా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేను చేసింది నీ కొరకు. అబ్బా, అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఒరే నీ ప్రార్థన అంటే నాకు రోమాలను ఎక్కబడుచుకుంటున్నాయి బిడ్డ, నిజమే నా కొరకు నువ్వు ఎన్నెన్నో చేసావురా, నా జ్ఞాపకాల గ్రంథాలు అన్నీ భద్రంగా ఉన్నాయి. నా కొరకు 20 సంవత్సరాల వయసులో 25 years అంటే యూత్ ముసలోళ్ళ, చెప్పాలి త్వరగా, యూత్ ముసలోళ్ళ, నంబర్ 1 యూత్, సరైన వయసు 20 సంవత్సరాల యవనస్తుడు దేవుని మందిరానికి జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటగా దేవుని మందిరం కోసం తాపత్రయపడ్డాడు. దేవుని మందిరాన్ని మొదటి ప్రయారిటీ. బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఆ మాట దేవుడితో అన్నాడో వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక 15 సంవత్సరాల ఆయుష్ నీకు నేను ఇస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట రాసుకోమ్మా, నీ నోట్స్ రాసుకో. ఎవరైతే దేవుని ఇంటిని కడతారో దేవుడు వారి బ్రతుకు భరోసా ఇస్తాడు యేసునామములో. ఆయన మందిరాన్ని కట్టిన, ఆయన మందిరంలో నువ్వు నీ భారాలు మోసిన, ఆయన మందిరం కొరకు నువ్వు పనిచేసిన, ఆయన సేవ కొరకు నువ్వు ప్రయాసపడిన, వెలిగిన, కరిగిన మీ జీవితాలకి, పిల్లల జీవితాలకి భరోసా ఇచ్చి మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుటకు శక్తి కలిగిన వాడు. ఆయన కొరకు పడిన కష్టాన్ని మరిచిపోవడం మన దేవుడు అన్యాసుడు కాదు. మీ కష్టమంతటిని దేవుడు తన జ్ఞాపకాల గ్రంథంలో భద్రపరచి ఉన్నాడు. హిజ్కియా చేసినంతటిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను మీకు చెప్పేది కేవలం ఏ చెప్ప దీపవృక్షానికి కోసం వాడే బంగారు చెప్ప కోసం మాట్లాడుతున్నా. ఇంకొక ఆయన కూడా ఇలాగ ప్రార్థన చేశాడన్న, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుని సహాయం చేయ్యా, ఇంకొక్కసారి నాకు సహాయం చేయని ప్రార్థన చేసిన ఎవరు చెప్పండి? దైవజనుడైన సంసోను దేవాలయంలో ఉన్నాడు. బొమ్మలోనేమా దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయంలో 2 స్తంభాల మీద చేతులు ఆనిచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇంకొక్కసారి నాకు జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే, సరే దేవుడు జ్ఞాపకం చేసుకుని శక్తిని ఇచ్చాడు. స్తంభాలు తోసేశాడు. ఏమ్మా పెట్టావా? స్తంభాలు తోసేశాడు. అదిగో చూడండి, దొరికింది మొత్తం మీద. అదిగో 2 స్తంభాలు తోసేశాడు. దేవాలయం విరిగి పడిపోయింది. 3000 మంది చనిపోయారు. కానీ నేనేమంటానంటే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసిన 2-3 నిమిషాల తర్వాత సంసోను గారు కూడా వాళ్ళతో పాటు చచ్చిపోయాడు. అక్కడ జ్ఞాపకం చేసుకోమని చెప్పినటువంటి హిజ్కియా గారేమో 15 సంవత్సరాలు బతికితే, ఇక్కడ జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగిన ఆయనేమో 2-3 నిమిషాలు చచ్చిపోయాడు. ఇప్పుడు నేనేమంటానంటే, సంసోను గారు జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగాడు. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి సంసోనా నీలో ఏం జ్ఞాపకం చేసుకోవాలరా? నువ్వు పొద్దున లేస్తే గాజా లోయలో ఉంటావు, నువ్వు పొద్దున లేస్తే తిమ్మనాథులోకి పోయి ఆ మనిషి దగ్గర ఉంటావు, నువ్వు పొద్దున లేస్తే షోరేకు లోయలోకి పోతావు. స్త్రీలతో నీ జీవితాన్ని అక్రమం అపవిత్రపరచుకోవడమే తప్ప నాకేం జ్ఞాపకం రావట్లేదు సంసోనా. నువ్వు నా కోసం ఏం చేసేవరా? నీకు ఎంత టైం ఇచ్చాను నేనేం గుర్తు చేసుకోవాలి?
సంసోను తన జీవితాన్ని దేవుని కోసం వాడుకోకుండా లోకం కోసం వాడుకున్నాడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి సంసోను జీవితంలో ఏమీ లేవండి. ఇక్కడ కూడా చాలామంది సంసోను గారిలాగా లోకానికి, పాపానికి, శాపానికి ఇంకా చోటిచ్చి, అసలు ఒక మాట చెప్తున్నా చూడండి, ఈ మాటతో మీరు రాసి పెట్టుకోవాలా, మీ మైండ్లో తీసుకోవాలా. నువ్వు నేను దేవుని ముందు నిలబడి హిజ్కియాలాగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కొరకు నేను ఎలా బ్రతుకుతున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య వైపు తల ఎత్తి మాట్లాడాలి. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి ఆమెను గట్టిగా. యేసయ్యా, నీ కొరకు నా యవన కాలం ఎలా కాపాడుకున్నానో, ఫోన్లో నన్ను అనేక బాధ పెడుతున్నా, లోకం పాపం చేయమని నన్ను వెంటాడుతున్నా, వాట్సాప్ డిలీట్ చేసి, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి, ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసి, నా పవిత్రతను నీ కొరకు ఎలా కాపాడుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, పలానా అమ్మాయి రాంగ్ కాల్స్ చేసి నన్ను పాపానికి పురుగలుపుతుంటే యోసేపు వలె ఆ పాపం నుండి ఎలా పారిపోయానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా చెప్పగలగాలి మనం దేవునితోటి. ప్రభుకు మహిమ కలుగును గాక. వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకోమని, తప్పుటడుగులేసి పాపం చేసి సంపాదించుకోమని లోకమంతా నాకు నేర్పిస్తే పరిశుద్ధత కొరకు పేదరికంలో ఉంటానికని ఇష్టపడ్డాను, కానీ నీ కొరకు నేను ఎలా నిలబడ్డానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని హిజ్కియా వలె మనం రోషంగా తల ఎత్తి మాట్లాడాలి యేసయ్యతోటి. అయ్యా, లంచాలు తీసుకొని ఆస్తులు సంపాదించుకోమని ఎందరో నాకు చెబితే నేనున్న ఫీల్డ్లో ₹1 లంచం తీసుకోకుండా ఉన్న జీతంతోనే నేను నీకోసం ఎలా బతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇట్లా ఉండాలి మన ప్రార్థన. మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? పాపిని ప్రభువా, ఆయన దుష్టురాలిని ప్రభువా, దుర్మార్గుడు. ఎంతకాలం ఇంకే ఈ ప్రార్థన ఎంతకాలం? ఇంకా పడి లేస్తా ఎంతకాలం అమ్మా? మనం స్థిరంగా నిలబడలేదా? మనం దేవుడితో తలెత్తి మాట్లాడాల్సిన రోజులు ఎప్పుడు వస్తాయి? అబ్బా, హిజ్కియా గారు అంటున్నారు, అయ్యా నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించాను ఒక్కసారి నీ జ్ఞాపకార్థ గ్రంథంలో చూడయ్యా. నేను నీతిమంతున్నా, యథార్థవంతుడు నిలబడ్డానయ్యా, నీకోసం నిలబడ్డానయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా అని మనము కూడా దేవుని ఎదుట తల ఎత్తి మాట్లాడగలిగే పరిశుద్ధతలోనికి ఈ 9వ సంవత్సరంలో ప్రభు మనల్ని అందరూ నడిపించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హిజ్కియా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కావాల్సినంత పరిశుద్ధత ఉంది. సంసోను జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధత లేదు. ఇప్పుడు నేను అంటున్నాను, బంగారు చిప్ప దీపవృక్షం యొక్క నుసంతా భద్రపరుస్తున్నారండి. ఆ దీపవృక్షం కాలిపోయిన వత్తి అన్ని దేవుడి జ్ఞాపకాల్లో ఉన్నాయి. నువ్వు ఈ సేవ కోసం పడిన ప్రతి కష్టాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరిని మర్చిపోలేదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలారా, మీ కష్టమంతా దేవుని చేతుల్లో జ్ఞాపకార్థంగా ఉందా? మేము చెప్పండి గట్టిగా. మీరు ఎంతెంత ప్రభు కోసం చేశారు, ఎంత కరిగిపోయారు, అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. దయచేసి మనం అందరం దేవుని ముందు నిలబడి ధైర్యంగా తల ఎత్తి నా నీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడగలిగే స్థాయికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. బిడ్డరా, కాబట్టి నేను ఇంక ముగిస్తున్నాను, చాలు, టైం అయిపోయింది. కత్తెర గురించి దేవుని చిత్తమతి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి దీపవృక్షంలో ఈ దీపవృక్షంలో ప్రభు నిన్ను చేర్చి మనల్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాలని కోరుకున్నాడు. నీ కష్టం నా కష్టం ప్రభు మరవలేదు. నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆయన మర్చిపోడు. ఆయన కోసం పడిన కష్టం ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి ఈ 9వ సంవత్సరంలో ఇంకా ప్రభు కోసం కష్టపడాలి. క్రీస్తునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎప్పటికీ మీరు ఆసక్తులుగా ఉన్నాడని పౌలు గారు చెప్తున్నారు. ఈ సేవలో ఇంకా ఆసక్తిగా సాగిపోదాం, ఇంకా కరిగిపోదాం, ఇంకా వెలగదాం దేవుని కోసం బిడ్డలారా. ఇంకా కష్టపడదాం. మిగిలి ఉండేది కొద్ది కాలమే. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు. ఆయన పరిచర్లు ఇంకా కరిగిపోతూ ముందుకెళ్దాం. ప్రభు ఈ మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయండి గాక. కళ్ళు మూసుకొని బిడ్డ ప్రార్థన చేద్దాం.